ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణమే కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ నాడు దేశ స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణలో నిజాం నవాబుల రజాకారుల చెర నుంచి, వెట్టి చాకిరి బానిసత్వం నుంచి విముక్తి చేసింది సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీ గడిపే మల్లేష్ అన్నారు. అందుకు తెలంగాణ సాయుధ పోరాటం చేసి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐకే దక్కిందని, అంతేకాకుండా ఏడారిగా మారిన వెనుకబడిన తెలంగాణలో సాగునీరు నిధులు, ఉద్యోగాల నియామకాల కోసం అవిశ్రాంతంగా శ్రమించిందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రజలకు విద్య, వైద్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, గ్రామాల్లో ప్రజలకు బాధ్యతలు, మౌలిక సదుపాయాల కోసం అనేక ప్రజా పోరాటాలు, సమరశీల ఉద్యమాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ అగ్రభాగాన నిలిచిందని మల్లేష్ గుర్తు చేశారు. బుధవారం నిర్వహించిన హుస్నాబాద్ పట్టణంలోని 5వ వార్డు సమావేశంలో గడిపే మల్లేష్ మాట్లాడుతూ, జూన్ 27న జరిగే సిపిఐ జిల్లా మహాసభల జయప్రదం కోసం ఈ నెల 12న ఆహ్వాన సంఘం ఏర్పాటు జరిగిందని, ఇందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లా మహాసభల జయప్రదం కోసం మండలంలోని సిపిఐ శ్రేణులు కలిసి రావాలని గడిపే మల్లేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడపద్మ, సిపిఐ మండల నాయకులు దండుగుల ఎల్లయ్య, నాయకురాళ్లు రోళ్ల భాగ్యలక్ష్మి, ఎండి శబానా, ఎగ్గోజు వసంత, గోర్ల రాజవ్వ, సూదుల గీర్వాణి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.